ఇటువంటి లీడర్స్, సోషల్ లీడర్స్, థాట్ లీడర్స్, యాక్షన్ లీడర్స్ని ఆర్ఎస్ఎస్ ప్రొడ్యూస్ చేసింది. వీళ్ళు ఈరోజు మనకు కనిపించే అద్భుతాన్ని చేస్తున్నారు. ఇది అర్థం కానంత వరకు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు. ఆర్డినరీ స్వయం సేవక్ యొక్క ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, సంఘం యొక్క సిద్ధాంతమే సాధారణ వ్యక్తిలోని అసాధారణ సామర్థ్యాన్ని వికసింపజేసి సామాన్యుడిని అసామాన్యుడిగా చేయటమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పని. ఆ తయారైనటువంటి వాళ్ళు ఈరోజు అన్ని రంగాల్లో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. విదేశాలలో కూడా పనిచేస్తున్నారు. విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వెళ్తూ అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఈ ఉద్యోగం నాకొద్దు, ఐ విల్ బికమ్ అన్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అని చెప్పి అమెరికా యొక్క వెలుగు జిలుగులని పక్కన పెట్టి ప్రచారక అయినటువంటి కనీసం 2 వ్యక్తులు నాకు తెలుసును. కనీసం 2 వ్యక్తులు. ఈ రకమైన అద్భుతమైనటువంటి లీడర్షిప్ని, థాట్ అండ్ యాక్షన్ లీడర్షిప్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తయారు చేసింది. కాబట్టే ఈరోజు సంఘము 100 సంవత్సరాలైనా విభజన లేకుండా, చీలిక లేకుండా, వేర్పాటు లేకుండా, లక్ష్యం నుంచి దూరం కాకుండా అవసరాల మేరకు తనను తాను మోడిఫై చేసుకుంటూ పని చేయగలుగుతోంది. అందుకని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 100 సంవత్సరాలు దాటి కూడాను రాహుల్ ద్రవిడ్లాగా ఆడగలుగుతోంది. అవసరమైన చోట సెహవాగ్ అవుతుంది, కానీ నిత్యము నిదానంగా సతతంగా కంటిన్యూస్ కాన్స్టెంట్ పని చేయగలిగేటటువంటి సంస్థ ఏదైనా ఉంటే అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘము. ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచి నేను ముగిస్తాను. మిత్రులారా, నేను అస్సాంలో పనిచేస్తున్న సమయంలో నాతో పాటు పనిచేస్తున్నటువంటి 8 మంది ప్రచారకుల్ని ఉగ్రవాదులు చంపేశారు. 8 మంది. ఒక ఆయన పేరు మురళీ మనోహర్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మురళీ మనోహర్ కాదు, నారాయణన్ కుట్టి. ఎందుకంటే కేరళలో ఆయన పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన అస్సాం పంపించారని తెలిసింది. ఆ నారాయణన్ కుట్టి గారిది హత్య జరిగిన తరువాత ఒక సమావేశం జరిగింది కేరళలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, కార్యకర్తలు వెళ్తే చనిపోతున్నారు, అక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, భోజనము ఉండడము అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మీలో మురళీ మనోహర్ చనిపోయాడు, నారాయణన్ కుట్టి అనేటటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ ఖాళీ భర్తీ చేయడానికి ఎందరు వస్తారని అడిగారు. ఆ సభలో ఉన్నటువంటి యువకులు అందరూ చేయెత్తారు. నేను వెళ్తానంటే నేను వెళ్తాను. పతత్వేషకాయో నమస్తే నమస్తే. దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ అర్థం చేసుకోకుండా బయట కనిపించే కాకి నిక్కరు, తెల్ల చొక్కా, లేకపోతే బయట కనిపించేటువంటి వెలుగు జిలుగుల రాజకీయమో, అయోధ్య ఉద్యమమో, వీటిని మాత్రమే చూస్తే మనము సంఘాన్ని అర్థం చేసుకోలేము. అయోధ్య ఉద్యమం మనం నడిపించాం, కాంప్రమైజ్ అయిపోయి ఉండవచ్చును. బట్ how RSS built the mood for this and how it could solve this vexed issue of Ayodhya, ఇది అధ్యయనం చేయవలసినటువంటి విషయం. కార్యకర్తలము అసలు సంఘం అంటే ఇష్టం ఉన్నటువంటి మనందరం కూడాను సంఘం యొక్క ఈ 100 సంవత్సరాల ప్రయాణాన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ 100 years ట్రావెల్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, అన్డివైడెడ్, అన్వేవరింగ్, అన్ఫ్లించింగ్ ఆర్గనైజేషన్ మీకు బహుశా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకరు. ఇందాక లక్ష్మీనారాయణ గారు చాలా అద్భుతమైన మాట అన్నారు. 1947లో దేశ విభజన జరిగింది. ఈరోజు డీప్ స్టేట్ పేరిట కానీ మిగతా విషయాలలో కానీ 2047కి మరొక్క విభజన చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీన్ని అడ్డుకోగలిగినటువంటి శక్తి స్వయం సేవకు ఉంది. నేను సంఘం అన్న పదం కూడా వాడటం లేదు, స్వయం సేవకు ఉంది. భయపడవలసిన అవసరం లేదు, పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. పరమపూజనీయ మోహన్ భాగవత్ గారు చెప్పినట్టు ఇక్కడ మనందరి లక్ష్యము సంఘయానే స్వయం సేవక్ యానే ప్రకల్ప్. లెట్ us start some small project in our area that can bring about change. చిన్న పని ద్వారా, పెద్ద బోర్డు అవసరం లేదు, చిన్న పని ద్వారా మనం ఏ రకంగా మార్పు తీసుకుని రాగలము. చాలా చిన్న పని ద్వారా. అంజలి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళండి. సికింద్రాబాద్లో అంజలి అని ఒక సినిమా హాల్ ఉంది, బహుశా చాలామందికి తెలియకపోవచ్చును. ఈ అంజలి సినిమా హాల్ పక్కన ఒక గీతాభవన్ ఉంది. ఈ గీతాభవన్లో ఒక 80 ఏళ్ల వ్యక్తి కూర్చుంటాడండి. పొద్దున వస్తాడు, 8 గంటలకి టిఫిన్ చేసి వచ్చి కూర్చుంటాడు, సాయంత్రం 8 గంటల దాకా కూర్చుంటాడు. ఏం చేస్తాడు ఆయన? పెద్ద వ్యాపారం వదులుకుని
కొడుకులకి కూతుళ్ళకి అప్పగించి వచ్చి కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరు వస్తే వాళ్ళకి భగవద్గీత నేర్పిస్తాడండి. ఎవరు వస్తే వాళ్ళకి భగవద్గీత నేర్పిస్తాడు. నాకు 6 గంటలకు కుదురుతుంది, మధ్యాహ్నం 2 గంటలకు కుదురుతుంది, ఇద్దరు వస్తారు, ఆ ఇద్దరికి భగవద్గీత నేర్పిస్తాడు. సాయంత్రం 6 గంటలకు కుదురుతుంది, ఆ ఇద్దరో ముగ్గురుకో నేర్పిస్తాను. నేను దుకాణం అంతా కట్టి హిసాబ్ కితాబ్ పూర్తయిన తర్వాత వస్తాను, అప్పుడు నేర్పిస్తాడు. ఈ రకంగా భగవద్గీత నేర్పించడమే ఒక జీవన ధ్యేయంగా పెట్టుకుని ఆయన వర్క్ చేస్తున్నాడు. చాలా సామాన్యుడు ఆయన. వీ కెన్ డూ దిస్. మన పక్కనే మా ఇంటి దగ్గర నేను నివసించేటటువంటి ప్లేస్ని దమ్మాయిగూడ అంటారు, దాని పక్కన ఆయన ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు, ఒక స్వయం సేవకు. చాలా చిన్న ప్రాజెక్టు. మీ ఇంట్లో మీరు వాడి ఉపయోగించగలిగేటటువంటి బట్టలు గనక ఉన్నట్లయితే ఆ బట్టల్ని మాకు ఇవ్వండి అని అడిగాడు. అయితే చాలామందికి ఉతికి ఇవ్వాలా, ఇస్త్రీ చేసి ఇవ్వాలా, మోసుకుని వెళ్ళాలా, ఇదంతా చాలా కష్టం అండి అని అంటారు. మీరు మీ బట్టల్ని మీరు ఉతికిస్తే చాలు, మిగతా పనులు మేము చేసుకుంటామని ప్యాంట్లు, షర్ట్స్, స్కర్ట్స్, మిగతా డ్రెస్సులు వాటన్నిటిని కూడా మంగళవారం మాత్రమే తీసుకుంటాడు. జవహర్ నగర్లో ఉంది ఇది. జవహర్ నగర్ హ్యాస్ ద బిగ్గెస్ట్ డంప్ యార్డ్ ఇన్ ఏషియా. అక్కడ మంగళవారం తీసుకుంటాడు. ఆ బట్టల్ని ప్రాసెస్ చేసిన తర్వాత వాటన్నిటిని శుక్రవారము డిస్ప్లేకి పెడతాడు. డిస్ప్లేకి పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, నో మనీ డిమాండెడ్. తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు వాడుకుంటారు. ఈ చాలా చిన్న ప్రాజెక్ట్, కానీ పేదల స్లమ్ ఏరియాలో ఇట్ బ్రింగ్స్ అబౌట్ అ గ్రేట్ చేంజ్ ఇన్ లైఫ్. ఇచ్చే బట్టలు చిన్నగనవి, కాస్త బాగున్నవి ఇస్తే చాలు. చాలా చిన్న పని, బట్ దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజెస్. సమాజంలో ముందు సమాజంతో కాంటాక్ట్ బిల్డ్ అవుతుంది. మన ఉపేక్షిత వర్గాలు చాలా చిన్న ప్రాజెక్ట్ని తీసుకుని మనం చేయవచ్చును.